వాళ్ళు కూడా ఆలోచించాలి ఈ దుర్మార్గ పాలన ఎక్కడ దాకా తీసుకుపోతురని. పోనీ దాంట్లో మనోళ్ళు లేరా అంటే మనోళ్ళందరూ చెంచగాలైన నాయకత్వం దగ్గర కూర్చుంటోళ్ళు మొత్తం ఈ జాతిలోకి ఉన్నటువంటి వాళ్ళు మరి ఏంద్రనైనా గింత మోసం చేస్తున్నావు, గింత అన్యాయం అవుతుందని అడిగే దిక్కుల లేరు. అందుకే ప్రజా పోరాటాలు వస్తున్నాయి. బరాబర్ ఎట్లయితే దొడ్డి కొమరేలు, కుమరం భీములు, సాకల ఐలమ్మలు, తాను నాయకులను అన్నటువంటి ఈ నెలలో మళ్ళా ఈ ఉద్యమం మొదలైతే నీ పోలీసు వాళ్ళతోటి ఇవన్నీ పెడితే వడిసేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను, కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను మిలిటరీ పారిపోయారు అని నైజాము సర్కారోడా ఎట్లయితే అన్నామో ఇప్పుడు రేవంత్ సర్కారోడా అని చెప్పని రజాకార్ రేవంత్ నాయుడుకు ఇక్కడి నుంచి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏంటంటే ఎక్కడ పోయినా కానీ నువ్వు చెప్పే మాటలు ఒకటి, నువ్వు చేస్తున్న పని ఒకటి. పేదోళ్ళ మీద కటిక పేదోళ్ళ మీద కాయ కష్టం చేసుకొని నీ ఇండ్లకు కూరగాయలు ఇచ్చేటోళ్ళు వీళ్ళు, నీ ఇండ్లకు పాలు పోసేటోళ్ళు వీళ్ళు. ఇక్కడికి వెళ్ళి 1000 లీటర్లట కదా మీ ఇండ్లకు, మీ పిల్లలకు, మీ భార్య బిడ్డలకు ఇక్కడ నుంచి పండిన పంటలు మీకు ఆడిదాకా తీసుకొచ్చి చేస్తే ఇవి లేకుండా చేసి వీళ్ళను బజార్ పార్ల చేసి ఇక మీరు భవిష్యత్తులో అమెరికాకి వెళ్ళి కొనుక్కుంటారా, ఆస్ట్రేలియాకి వెళ్ళి కొనుక్కుంటారా మీరు?